దేవుని పరిశుద్ధ నామములకు మరి మహిమ కలుగును గాక. మరి ఈ ఉదయకాల సమయంలో మరి దేవుని యొక్క మాటలు మనం విందాం. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అనుదినము అనుక్షణము కంటికి రెప్పవలే మరి కాపాడుతున్నాడు. దేవుణ్ణి ప్రతిదినము జ్ఞాపకం చేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. కనుక ఈ యొక్క ఉదయకాలపు ఆరాధనలో మరి మనమందరము ఏకీభవించి మరి ఆయనను స్తుతిద్దాం, ఆయనను గణపరుద్దాం, ఆయనతో మనం ఏకీభవిద్దాం. ముందుగా ప్రారంభ ప్రార్థన చేసుకుందాం. ప్రారంభ ప్రార్థన అనంతరం మరి ఒక పాట కూడా పాడుకుందాం. ఆ తర్వాత దేవుని వాక్యములోకి మనం వెళదాం. దయచేసి మరి మీరందరూ తలలు వంచండి. లైవ్లో వీక్షిస్తున్న బిడ్డలందరూ కూడా మరి తలలు వంచండి. హల్లెలూయా, స్తోత్రం. ప్రార్థించుకుందాము. దయచేసి తలలు వంచండి, అందరూ ఏకీభవించండి. మహాగరుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపా కనికరములు కలిగిన దేవా, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మరి ఉదయకాల సమయంలో ప్రభువా మరి మీరు మాతో ఉన్నారని మేము నమ్ముతుంటున్నాం. రాత్రంతా మంచి నిద్రను మంచి మెలకును మీరు మాకు అనుగ్రహించారు. మరి ఉదయకాల సమయంలో వేకువజామున లేచి నిన్ను స్తుతించడం, నిన్ను జ్ఞాపకం చేసుకోవడం మాకెంతో ఆశీర్వాదకరం. ఇంత గొప్ప దేవుడుగా నువ్వు మాకు దొరికినందుకు ప్రభువా వందనాలు చెల్లిస్తున్నాం. నాయన, నీ వంటి గొప్ప ప్రేమ కలిగిన దేవుడు ఈ లోకంలో ఎవరు లేరు తండ్రి. నీవు ప్రేమించే దేవుడవు తండ్రి. నాయన, నన్ను ప్రభువా మా దేశాన్ని మీరు ప్రేమిస్తున్నారు. అందును బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మరి ఈ ఉదయకాల సమయంలో ప్రభువా మరి వాక్య ధ్యానం చేయించుండగా మరి మీరే మాతో ఉండండి. ఈ ఆరాధన కార్యక్రమం అంతట్లు ప్రభువా నీ మహిమను కుమ్మరించండి, నీ పరిశుద్ధాత్మ చేత నింపండి. వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డలను పేరు పేరు వరుస మీరు దీవించుమని ఆశీర్వదించుమని అడుగుతూ యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మంచిది, దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ ప్రభు నామంలో మరి వందనాలు చెల్లిస్తున్నాను, దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, యేసు రక్తమే జయం తండ్రి, స్తోత్రం. మరి ముందుగా మనం ఒక పాట పాడుకుందాము. పాట పాడి ప్రభువును గణపరుచుకుందాం. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. నీతి సూర్యుడా, భువి నేలు యేసయ్యా. నా నీతి సూర్యుడా, భువి నేలు యేసయ్యా. సరిపోల్చలేను నీతో కనులైన వారిని. నా నీతి సూర్యుడా, భువి నేలు యేసయ్యా. సరిపోల్చలేను నీతో కనులైన వారిని. రాజులకే మహారాజు కృప చూపే దేవుడవు, నడిపించే
నజరేయుడా కాపాడే కాపరివి నా నీతి సూర్యుడా భువి మేలు యేసయ్యా సరిపోల్చలేను నీతో కనులైన వారిని రాజులకే మహారాజు కృప చూపే దేవుడవు నడిపించే నజరేయుడా కాపాడే కాపరివి శ్రమలలో బహుశ్రమలలో ఆదరణ కలిగించెను వాక్యమే కృపావాక్యమే నన్ను వీడని అనుబంధమై శ్రమలలో బహుశ్రమలలో ఆదరణ కలిగించెను వాక్యమే కృపావాక్యమే నన్ను వీడని అనుబంధమై మాటలే జలధారలై సంతృప్తినిచ్చెను నీ మాటలే ఔషధమై గాయములు కట్టెను నీ మాటే మధురం రాజులకే మహారాజు కృప చూపే దేవుడవు నడిపించే నజరేయుడా కాపాడే కాపరివి నా నీతి సూర్యుడా భువి నేలు యేసయ్యా సరిపోల్చలేను నీతో కనులైన వారిని మేలుకై సమస్తమును జరిగించుచున్నావు నీవు ఏదియు కొదువ చేయవు నిన్నాశ్రయించిన వారికి మేలుకై సమస్తమును జరిగించుచున్నావు నీవు ఏదియు కొదువ చేయవు నిన్నాశ్రయించిన వారికి భీకరమైన కార్యములు చేయుచున్నవాడా సజీవుడవై అధిక స్తోత్రము పొందుచున్నవాడా
తలచుడు నిన్నే ప్రేమించే యేసయ్యా నీవుంటే సాగునయా నడిపించే నజరేయుడా కాపాడే కాపరి నా నీతి సూర్యుడా భువినేడు యేసయ్యా సరిపోల్చలేను నీతో కనులైన వారిని హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మరి మహిమ కలుగును గాక. మరి చక్కని పాట మనం విన్నాం. ప్రేమించే యేసయ్య, ఆదరించే యేసయ్య, కాపాడే దేవుడవు, నా నీతి సూర్యుడా, నా నజరేయుడా. ఎంత చక్కని పాట అండి. ఆ పాట పాడుతుంటే పరవశించిపోవాలి. ఆ పాటలో లీనమైపోతుంటే ఆ ఆనందమే వేరు, ఆ మహదానందమే వేరు. హల్లెలూయా, స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ సమయాన మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మరి దేవుని యొక్క వాక్యములో మరి ఒక మాట మనం చూసుకుందాం. హల్లెలూయా, స్తోత్రం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. ఇది మూల వాక్యం. మరి మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనము ఒక్కసారి మనం చూసుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనాన్ని మనం చూసుకుందాం. దయచేసి మరి బైబిల్లో ఉన్న వాళ్ళు మరి మీరు తెరిచి చూడవలసిందిగా మనవి చేస్తున్నాను. ఎందుకంటే బైబిల్లో ఉన్న మాటలు మరి కరెక్ట్గా ఉన్నాయా లేదా, అలాగున చదువుతున్నలాగున ఉన్నవా లేదా పరిశీలన చేసి మరి మీరు చూడవలసిందిగా మరి మనవి చేస్తున్నా. మత్తయి సువార్త 5వ అధ్యాయం మరి 44వ వచనం, 43, 44 వచనాలు మనం చదువుకుందాం. నీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నది ఏమనగా, యేసు ప్రభు సాక్షాత్తు చెప్తున్న మాట, నేను మీతో చెప్పుతున్నది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మరి మహిమ కలుగును గాక. మరి యొక్క వాక్య భాగంలో మరి దేవుని నామమును ప్రేమించండి, దేవుని నామాన్ని ప్రేమించండి, ప్రేమించండి, ప్రేమించండి. దేవుని నామాన్ని ప్రేమించాలి, దేవుని నామాన్ని ఉచ్చరించాలి, దేవుని నామాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని నామాన్ని అన్యజనుల ఎదుట ప్రచురము చేయాలి. హల్లెలూయా. ఎందుకంటే దేవుని యొక్క నామము అన్ని నామముల కన్నా ఉన్నతమైన నామము. హల్లెలూయా. యేసయ్యా నీకే వందనాలు తండ్రి. అన్ని నామముల కన్నా ఉన్నతమైన నామము. అందుకే దేవాది దేవుడు యేసుక్రీస్తు, యెహోవా దేవుడు, ఆయన తన ప్రియ కుమారుడైన యేసును ఈ లోకములోకి పంపినాడు. ఆయన కుమారుడిగా ఈ లోకములోకి కన్య మరియ గర్భమును ఎంచుకొని ఆ గర్భము నుండి మరి జన్మించినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే మరి ఒక మానవ రీతిలో జన్మించాలి గనక, మానవుణ్ణి ప్రేమించాలి గనక, మానవుని కొరకు ఆయన ఈ లోకములో ఒక మానవుడిగా జన్మించాడు. హల్లెలూయా. ఎంత చక్కటి దేవుడు నిజంగా. మానవుని ప్రేమించడానికి మానవుడు ఏపాటి వాడు, అసలు మానవుడు ఏమంత గొప్పవాడని
దేవుడు సాక్షాత్తు పరలోకములో నుండి దిగి వచ్చి మరి ఆయన కన్య గర్భమునందు జన్మించి నిన్ను నన్ను ప్రేమించాల్సిన అవసరం ఏమొచ్చిందని, నీవు దేవుడు ప్రేమించడానికి నీవు అర్హుడవా అని ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి దేవుడు మనతో మాట్లాడుతున్న మాట జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే ప్రేమించడం క్రైస్తవుల యొక్క లక్షణం, ప్రేమించడం దేవుని యొక్క లక్షణం, ప్రేమించడం క్షమించడం క్రైస్తవునికి ఉండవలసిన ముఖ్య లక్షణాలు. ఈ రెండు లక్షణాలు లేకపోతే వాడు క్రైస్తవుడే కాదు అని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ప్రేమ సమస్తమును కప్పివేస్తుంది, ప్రేమ శాశ్వతంగా ఉంటుంది, ప్రేమ అది మత్సరపడదు, ప్రేమ అది డంబముగా ఉండదు, ప్రేమ అది తొలికీసలాడదు. హల్లెలూయా. ఎందుకంటే ప్రేమ అనేది అది నిష్కల్మషమైన ప్రేమ, నిష్కపటమైన ప్రేమ, అది సాత్వికమైన ప్రేమ. ఆటి ప్రేమ దేవుడు కలిగి ఉన్నాడు. ఆ దేవుడు సాక్షాత్తు నిన్ను నన్ను మనందరినీ ఆయన ప్రేమిస్తున్నాడు. అందుకే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట మనం చూస్తాం. ఇది అందరికీ తెలుసు. ఎందుకంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఎంత చక్కని మాట అండి ఇది కూడా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అంటాడు. దేవుడికి ఉండే లక్షణం ఏంటి? ప్రేమించడం. దేవుడికి ఉండే లక్షణం ఏంటి? క్షమించడం. దేవుడికి ఉండే లక్షణం ఏంటి? రక్షించడం. దేవుడికి ఉండే లక్షణం ఏంటి? అందరినీ సమానంగా చూడటం. దేవుడికి ఉండే లక్షణం ఏంటి? అందరినీ ఆహ్వానించడం. ఇది దేవుడికి ఉండే లక్షణం. ఈ మాట నేను ఎన్నోసార్లు చెప్తూనే ఉన్నాను. ఎందుకంటే దేవుడి గురించి తెలుసుకోవాలి. ఫస్ట్ దేవుడు జీఓడి గాడ్ అంటాం ఇంగ్లీష్లో. జీఓడి గాడ్ అంటే జనరేటర్, ఆపరేటర్, ఆర్గనైజర్ లేదా డిస్ట్రాయర్. ఎందుకంటే దేవుడు పుట్టించువాడు, ఉత్పత్తి చేయువాడు, కలుగజేయువాడు, దేవుడు పరిపాలన చేయువాడు, దేవుడు నాశనము కూడా చేయువాడు. ఈ 3 లక్షణాలు కలిగి ఉన్నవాడు దేవుడు. అలాగే ప్రేమించువాడు, క్షమించువాడు, రక్షించువాడు. ఈ 3 లక్షణాలు ఉన్నవాడు కూడా దేవుడే. అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అంటున్నాడు. ఎంతో ప్రేమించను అంటే ఆ ఎంతో అనే దానికి అవధులు లేవు, ఎల్లలు లేవు, సరిహద్దులు లేవు. అవి ఎందుకంటే వాటికి కొలమానం అసలు లేదు, కొలతలు లేవు ఆ ప్రేమకు. అది అగాపే ప్రేమ, నిజమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ. అట్టి ప్రేమ దేవుడు మానవుణ్ణి ప్రేమిస్తున్నాడు. అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు ఈ మూల వాక్యములో మనం చూడవలసింది ఏంటంటే మరి ఆయన యోహాను సువార్త మత్తయి సువార్త 5వ అధ్యాయం 43-44లో ఏమంటున్నట్లే, నీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించి మనం చెప్పు మాట అది సర్వసాధారణమే. అది ఎవరైనా చెబుతారు. ఎందుకంటే పొరుగు వారిని ప్రేమించాలి నిజమే, మరి శత్రువును ద్వేషించమని మనుషులు చెప్తుంటారు. కానీ మనుషులకు దేవునికి తేడా ఏంటంటే శత్రువును కూడా ప్రేమించమని యేసు ప్రభు చెప్తున్నాడు. అది యేసు ప్రభుకుండే మొట్టమొదటి లక్షణం. ఎందుకంటే నీ శత్రువును నువ్వు ప్రేమించు అంటాడు, నీ పొరుగు వారిని ప్రేమించు అని అంటాడు, నీ శత్రువును క్షమించు అని అంటాడు. అదే మాట యేసుక్రీస్తు శిలువలో పలికిన మొట్టమొదటి మాట. మనుషులను ప్రేమించాడు కనుక, మనుషుల కొరకు వచ్చాడు కనుక ఆయనను హింసించిన, దూషించిన, మరి కొరడా దెబ్బలు కొట్టినా, ఆయనను సిలువలెక్కించిన, ఆయనను దూషించిన, ఆయన ముఖం మీద ఉమ్మి వేసిన ఆయన ఏమంటున్నాడు తెలుసా? తండ్రికి చెప్తున్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు అని అంటున్నాడు. హల్లెలూయా. ఎంత గొప్ప మాట అండి. ఇప్పుడు యేసు ప్రభు సిలువలో వేలాడుతున్నప్పుడు ఆ వాళ్ళు హింసించి ఆయనను కట్టేసి 3 మేకులతో దిగగొట్టి ఆయనను రాకుండా సిలువ మీదనే వేలాడదీసిన ఆ శత్రుమూకలను కూడా యేసు ప్రభు ఆ సిలువలో ప్రేమిస్తూ ఉన్నాడు. అలాగే వారిని క్షమిస్తున్నట్టుగా కూడా చూస్తున్నాం మనం. ఎంత గొప్ప దేవుడు అండి నిజంగా. దేవుడికి ఉండే లక్షణము ప్రేమించే లక్షణం, దేవుడికి ఉండే లక్షణము క్షమించే లక్షణం. అందుకే తండ్రి వీరేమి చేయుచున్నారో, వీరు అనే దాంట్లో నీవు ఉన్నావు, నేను ఉన్నాను, మనం అందరము ఉన్నాము. ఎందుకంటే దేవునికి వ్యతిరేకమైన పనులు మనం చేస్తున్నాం. దేవునికి మరి దూరంగా ఉండి
మరి చీకటి మరి ప్రాంతములో ఉంటూ చీకటి వేషాలు వేస్తూ మరి పాపాలు చేస్తున్న వారము ఎందరమో ఉన్నాం మనం. హల్లెలూయా. అందుకే దేవుడికి మనము దూరంగా ఉంటున్నామంటే మనము పాపము చేసిన వారం అయిపోతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు పాపాన్ని ద్వేషిస్తున్నాడు, పాపిని ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. ఎంత చక్కటి మాట అండి. పాపాన్ని ద్వేషిస్తున్నాడు, పాపిని ప్రేమిస్తున్నాడు. అందుకే మరి మనలోని పాపమును తొలగించి ఆయన మనల్ని ప్రేమించి తన బిడ్డలుగా, తన స్వాస్థ్యముగా, తన హక్కుగా మరి చేసుకొని తన స్వాస్థ్యముగా చేసి పరలోక రాజ్యములో మనకు ఒక స్థిర నివాసము ఏర్పాటు చేస్తానని చెప్పాడు. అందుకే మానవుడు మరి దేవుని యొక్క ప్రేమను పొందుకోవడానికి మరి దేవుని మాటకు లోబడాలి. హల్లెలూయా. ఎంత చక్కని మాటలండి నిజంగా. మరి మనమైతే లోకంలో సర్వసాధారణంగా మంచి వారిని ప్రేమించాలి, చెడ్డవారిని ద్వేషించాలి అని చెప్తాం. అది మామూలేది. అది నువ్వు చెప్తావు, నేను చెప్తాను, మరెవరైనా చెప్తారు. కానీ యేసు ప్రభు సాక్షాత్ ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే పొరుగు వారిని ప్రేమించు, శత్రువును ప్రేమించు ప్లస్ క్షమించు అంటున్నాడు. ఇక్కడ ఎంత గొప్ప దేవుడు అండి. మరి అలాంటి గొప్ప దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. కనుకనే ఈ వాక్యము ఇప్పుడు నీ దగ్గర దాకా వినబడుతుంది. లైవ్లో వింటున్న బిడ్డలారా, మరి మీరు జాగ్రత్త. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే బైబిల్ గ్రంథము అది దేవుని మాటల గ్రంథము. బైబిల్ గ్రంథము అది దేవుని జ్ఞాన గ్రంథము. బైబిల్ గ్రంథము అది పరిశుద్ధమైన గ్రంథము. బైబిల్ గ్రంథము అది జీవితాలను మార్చే గ్రంథము. గనుక బైబిల్ చదివిన వాడు మరి ఏనాడు కూడా చెడిపోలేదు. చెడిపోయిన దాఖలాలు ఎక్కడ కూడా లేవు. ఎందుకంటే మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని బైబిల్లో మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రేమించడం. నువ్వు ఎలాగూ పొరుగువాన్ని ఒకవేళ ప్రేమించకపోవచ్చు కూడా, కానీ దేవుడు ఏమంటున్నాడంటే ప్రేమించుము అని అంటున్నాడు. ఆయన నీకు శత్రువైనా, మిత్రువైనా, బంధువైనా, స్నేహితుడైనా ఎవరైనా కూడా ప్రేమించే తత్వం అది నీకు ఉండాలి. అదే దేవుడు నీకు ఇచ్చే మంచి మనస్తత్వం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే అంటున్నాడు ఇక్కడ, నీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని చెప్పిన మాట మీరు విన్నారు. అది లోకములో మామూలు సామెతే. కానీ నేను చెప్పున్నదేమనగా అంటున్నాడు. నేను అనగా యేసు ప్రభు ఇక్కడ చెబుతున్న మాట. నేను చెప్పున్నది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు. పరలోకమందున్న మీ తండ్రికి, మీ తండ్రి, పరలోకమందున్న తండ్రి మీ తండ్రి, ఆయన ఆత్మీయ తండ్రి. హల్లెలూయా. ఒక మానవునికి ఇద్దరు తండ్రులు ఉంటారండి. ఒకటి ఆత్మీయ తండ్రి అనగా దేవుడు, ఇంకొక తండ్రి శారీరకమైన తండ్రి, జన్మనిచ్చిన తండ్రి. సో కాబట్టి ప్రతి మనిషికి రెండు జీవితాలు ఉంటాయి. ఒకటి బ్రతికి ఉన్నప్పుడు, ఒకడు చనిపోయిన తర్వాత ఈ ఆత్మ ఈ శరీరాన్ని వదిలిపెట్టి దేవుని దగ్గరకు వెళ్ళిన తర్వాత ఆ దేవుని యొక్క రాజ్యములో అక్కడ 1000 ఏళ్ల పరిపాలనలో మరి దేవునితో కూడా ఈ ఆత్మ నివసిస్తుంది. ఈ ఆత్మ దేవుని కుడి పార్శ్వములో కూర్చొని ఉంటుంది. ఆ 1000 ఏళ్ల పరిపాలనలో ఈ ఆత్మీయమైన జీవితము మరి అక్కడ దేవుని కుడి పార్శ్వములో కూర్చోవాలంటే నువ్వు ఇక్కడ బ్రతికి ఉన్నప్పుడే, శరీర రీతిగా ఉన్నప్పుడే ఆయనను తెలుసుకోవాలి, ఆయనను ప్రేమించాలి, ఆయనను నమ్ముకోవాలి, ఆయన బాటలో నడవాలి, ఆయన మాటలు మనము వినాలి. హల్లెలూయా. ఎంత మంచి దేవుడు అండి నిజంగా. ఇలాంటి గొప్ప దేవుడు ఎక్కడ కనపడలేదండి. ప్రపంచమంతా వెతికి చూచినా ఎవ్వరు కనపడలేదు. అందరూ పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళే, భార్యలు ఉన్న వాళ్ళే, ఇద్దరు భార్యలు ఉన్న వాళ్ళే దేవుళ్ళుగా పిలువబడుతున్నారు. కానీ భార్య ఉన్నవాడు దేవుడు కాదు, ఇద్దరు భార్యలు ఉన్నవాడు భగవంతుడే కానే కాదు. హల్లెలూయా. అందుకే అంటాడు ఇక్కడ, మరి దేవుడు ప్రేమించుమని చెబుతున్నాడు. శత్రువునైనా ప్రేమించు, పొరుగువాన్ని ప్రేమించు, పొరుగువాన్ని క్షమించు, శత్రువును కూడా క్షమించు అని చెప్తున్నాడు. ఇంత మంచి మాట ఏ గ్రంథములో కూడా నీకు దొరకదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇంకేమంటున్నట్టే, నేను చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉండునట్లు.
మీ శత్రువులను ప్రేమించుడి. శత్రువును ప్రేమించువాడు దేవుని కుమారుడు. హల్లెలూయా! ఎంత చక్కని మాట అండి నిజంగా. శత్రువును ప్రేమించువాడు దేవుని కుమారుడు అని పిలువబడతాడని బైబిల్ గ్రంథంలో మరి వ్రాయబడి ఉన్నది. శత్రువును ప్రేమిస్తాడా ఎవరైనా? అమ్మో వాడు ఎలాంటోడు, అమ్మో వాని జోలికే పోవద్దు, వాడితో మనం తిరగొద్దు, వాడితో మనం మాట్లాడొద్దు, వాడు మహా దుర్మార్గుడు అని మనం అంటాం. కానీ దేవుడు దుర్మార్గులనే పిలుస్తున్నాడు. దేవునికి వ్యతిరేకంగా ఎవరైతే మాట్లాడతాడో వాడిని కూడా ప్రేమిస్తున్నాడు దేవుడు. హల్లెలూయా! యేసు ప్రభువు అందరికీ దేవుడు. యేసు ప్రభు అందరికీ దేవుడు. ఆయన తప్ప వేరొక దేవుడు నీకు లేనే లేడు, ఉండకూడదు కూడా. అది నియమం. అది మోషే రాసిన మరి ధర్మశాస్త్రంలో మరి 10 ఆజ్ఞల్లో మొట్టమొదటి మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఏమనుంది అక్కడ? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. దేవుడు ఉండకూడదు, దేవత ఉండకూడదు. హల్లెలూయా! ఎందుకంటే డూ ఉన్నాక తా అవసరం లేదు. దేవుడు ఉన్నాక దేవత అవసరం లేదు మనకు. ఎందుకంటే అవన్నీ ఈ లోకంలో మనుషుల చేత చేయబడిన వట్టి విగ్రహాలే. ఎందుకంటే అవి మాట్లాడవు, అవి వినవు, అవి ఏ పని కూడా చేయవు. అందుకే వాటికి మనం దూరంగా ఉండమని దేవుడు చెబుతున్నాడు. సజీవుడైన దేవుడు, మరి ఆ ఆత్మతో మరి ఆత్మీయుడైన దేవుడు, సర్వాంతర్యామి అయిన దేవుడు, సర్వ సృష్టికర్త అయిన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, నిన్ను నన్ను ప్రేమించు దేవుడు మరి చెబుతున్న మాట, నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు, నీవు నన్నే ప్రేమించాలి. దేవుని కంటే ఎక్కువగా ఈ లోకంలో ఎవరిని ప్రేమించరాదు. ఎందుకంటే దేవుడు గొప్పవాడు. దేవుని తర్వాతే తల్లిదండ్రులు, దేవుని తర్వాతే అన్నదమ్ములు, దేవుని తర్వాతే స్నేహితులు, దేవుని తర్వాతే ఎవరైనా కూడా దేవుని తర్వాతే. ఎందుకంటే నిజమైన దేవుడు, నిన్ను నన్ను పుట్టించిన దేవుడు ఆయన ఒక్కడే యేసు ప్రభు. అందుకే యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, యేసుక్రీస్తు అందరికీ దేవుడు. యెహోవా దేవుడు, ఆయన యెహోవా దేవుడు కాగలిగిన జనులు ధన్యులు అని మరి మనం చూస్తున్నాం. హల్లెలూయా! బైబిల్ ఎంత గొప్పదండి నిజంగా. మరి మనకు చాలిన దేవుడు యేసుక్రీస్తు. ఆయన మార్గములో మనము నడుచుకుంటే, ఆయనతో మనము ఉంటే మనము పరలోక పౌరులం అవుతాము. తండ్రికి మనము కుమారులము అవుతాము. ఆత్మీయ తండ్రికి మనం ఏమవుతాము? కుమారులం అవుతాము. అందుకే నీ యొక్క శత్రువును నీవు ప్రేమించు అంటున్నాడు. నీ శత్రువును నీవు క్షమించుమని చెబుతున్నాడు. ప్రేమించుట క్షమించుట అనేది నీవు నేర్చుకుంటే నీవు దేవుని కుమారుడిగా పిలువబడతావు. హల్లెలూయా! హల్లెలూయా! ఎంత మంచి దేవుడు అండి నిజంగా. మరి ఇంకొక మాట మనం చూసుకుందాం. మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి అంటాడు. ఎంత మంచి దేవుడు అండి నిజంగా. హింసించు వారి కొరకు, నిందించు వారి కొరకు, ద్వేషించు వారి కొరకు, చెడ్డ మాటలు పలుకు వారి కొరకు, నీ పైన పగబట్టిన వారి కొరకు నీవు ప్రార్థన చేయుము అని అంటున్నాడు. హల్లెలూయా! ఎందుకంటే ప్రార్థన సమస్తమును మార్చివేస్తుంది. ప్రార్థన అద్భుత కార్యములను చేస్తుంది. ప్రార్థన ఆశ్చర్య కార్యములను చేస్తుంది. ప్రార్థన విజయాలకు సంకేతం. ప్రార్థన అనే ఆయుధం అనేది నీ దగ్గర ఉంటే ఏ శత్రువు కూడా నీ యొద్దకు రాలేడు కూడా. ఎందుకంటే ప్రార్థన జీవితం అది మనిషిని మరి ఒక బంగారము, పుటము వేసిన బంగారము ఎంత తళతళ మెరుస్తుందో అలా నీవు మెరుస్తుంటావు. ఆయన యొక్క మరి తేజస్సు నీ ముఖము పైన ప్రకాశిస్తుంది. ఆ యొక్క ప్రకాశమానమైన తేజస్సు నీ ముఖము పైన ప్రకాశిస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క లక్షణాలు నీలో కూడా కనబడుతుంటాయి. ఎందుకంటే ప్రేమించే తత్వం, క్షమించే తత్వం నీలో ఉంటే నీవు తండ్రికి ఏమవుతావు? కుమారులం అవుతావని చెప్పి మరి దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏమంటుందంటే వారి కొరకు, నిన్ను హింసించు వారి కొరకు, నిన్ను నిందించు వారి కొరకు, నిన్ను కొట్టిన వారి కొరకు, నిన్ను చంపడానికి వచ్చిన వారి కొరకు నువ్వేం చేయాలంట? ప్రార్థన చేయాలి.
ప్రార్థనా జీవితం లేకుండా చాలా మంది ఉంటారు. ప్రార్థన లేకుండా ఆహారం మింగుతుంటారు. ప్రార్థన చేయకుండా ప్రయాణాలు చేస్తుంటారు. ప్రార్థన చేయకుండా పనులు మొదలు పెడుతూ ఉంటారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకటి జ్ఞాపకం చేసుకోండి, ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఉదయకాలంలో లేచి నీవు ప్రార్థన చేసి నీ పని ప్రారంభించు. చివరి రోజు మరి రాత్రి కాల సమయంలో నీవు చివరిగా ప్రార్థన చేసి నువ్వు నిద్రపోవాలి. ఎందుకంటే ఉదయము సాయంకాలము ప్రార్థన 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 జీవితం అనేది నీలో ఉంటే నీ కుటుంబము ఆశీర్వదించబడుతుంది. నీ కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ తొలగించబడతాయి. ఎందుకంటే నీవు ప్రార్థన కలిగిన జీవితం, నీవు, నీ కుటుంబము, నీ పిల్లలు అందరూ ప్రార్థనకు ఏకీభవించి మోకాలుండి కుటుంబ ఆరాధన చేసుకోవాలి, కుటుంబ ప్రార్థన చేసుకోవాలి. నీ భార్యను, నీ పిల్లలను ఏకముగా కూర్చోబెట్టి వారికి ఒక మాటలు వినిపించాలి, దేవుని యొక్క మాటలు వినిపించాలి, ఒక పాట పాడాలి, దేవుని మాటలు వినిపించాలి, దేవుని వాక్యము అందరూ చదవాలి, అందరూ ప్రార్థన చేయాలి. ఈ విధంగా చేయటం ద్వారా, కుటుంబ ప్రార్థన చేయటం ద్వారా ఆత్మీయ స్థితిలో మరి కుటుంబము కూడా ఎదుగుతూ ఉంటుంది. దినదినము ఎదుగుతూ ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎలా ఉంటున్నాం? మన జీవితాలు ఎలా ఉంటున్నాయి? ప్రార్థనా జీవితంగా ఉంటుందా? ఇతరులను ప్రేమించే జీవితంగా ఉంటుందా? శత్రువును ప్రేమించే జీవితంగా ఉంటుందా? శత్రువును క్షమించేవాడిగా నీవు ఉంటున్నావా? ఎలా ఉంటున్నావు? దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతున్నాడు. నీ హృదయంలో వచ్చే ప్రతి ఆలోచన అది మంచిదైతే అది దేవుని యొక్క ఆలోచన, చెడుదైతే నీలో సాతానుడు కూర్చొని నీతో మరి చెడు కార్యములు చేయించేవాడు సాతానుడు. వాడు దుర్బుద్ధి పుట్టిస్తాడు. అందుకే కీర్తనలు 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాం, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, దివారాత్రములు యెహోవా ధర్మశాస్త్రమును ధ్యానించువాడు ధన్యుడు అని అన్నాడు. హల్లెలూయా! ఎంత గొప్ప మాట అండి. దివారాత్రములు అనగా ఉదయము, సాయంకాలము, మధ్యాహ్న కాల సమయము నీవు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు దేవుని వాక్యాన్ని నీవు ధ్యానిస్తే నీవు ధన్యుడవే, నీవు ధన్యుడవే. అందుకే కొన్నిసార్లు పనులు కావు మనకు. ఎందుకంటే ప్రార్థన చేయకుండా పనులు ప్రారంభిస్తుంటాం, ప్రార్థన చేయకుండా ఆహారం మింగుతుంటాం, ప్రార్థన చేయకుండానే ప్రయాణాలు చేస్తూ ఉంటాం. ఇది చాలా తప్పండి. ఒక క్రైస్తవుడిగా, ఒక దేవుని తెలుసుకున్న వాడిగా నీవు ఉన్నప్పుడు ప్రార్థన జీవితం అది చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన లేని జీవితం దీపము లేని ఇల్లు వంటిది. హల్లెలూయా! దీపము లేని ఇల్లు ఎలా ఉంటుందండి? చీకటిమయం. మరి మన జీవితాలు కూడా చీకటిగా ఉంటున్నాయి. ఎందుకు? ప్రార్థన లేదు. ఎందుకు? దేవునితో సహవాసం లేదు. ఎందుకు? దేవునితో మాట్లాడటం లేదు. ఎందుకు? దేవుడు నీతో మాట్లాడటం లేదు. కారణం ప్రార్థనా జీవితం నీకు లేదు గనుక నీ యొక్క గృహము చీకటిగా ఉంటుంది. అందుకే జ్ఞానము కలిగిన స్త్రీ తన ఇల్లును కట్టుకొనును అని ఉంది. హల్లెలూయా! ఎంత గొప్ప మాట అండి. జ్ఞానము కలిగిన స్త్రీ, కుటుంబానికి స్త్రీ జ్ఞానము కలిగిన స్త్రీ. ఆ స్త్రీకి జ్ఞానము లేకపోతే ఇల్లు కట్టలేదు, కుటుంబాన్ని సరిదిద్దలేదు. మరి ఆ విధంగా మరి కుటుంబం చాలా చెదురైపోతుంది. అందుకే ఒక నావ స్త్రీ అయితే, ఒక కుటుంబానికి నావ స్త్రీ అయితే దాని చుక్కాని పురుషుడు అవుతాడు. హల్లెలూయా! నడిపించువాడు పురుషుడు, నావికుడు పురుషుడు, భర్త. ఎందుకంటే మరి ఆ కుటుంబాన్ని మరి భారం మోసేవాడు మరి భర్త కాబట్టి మరి భర్త మరి భార్యను ప్రేమించాలి, భార్య భర్తకు లోబడాలి. అప్పుడే ఆ కుటుంబం అనేది మరి కట్టబడుతూ ఉంటుంది. అందుకే అంటారు జ్ఞానము కలిగిన స్త్రీ తన ఇల్లును కట్టును అని ఉంది దేవుని వాక్యంలో. హల్లెలూయా! ఎందుకంటే ప్రేమించాలి, ప్రేమించాలి, క్షమించాలి. నీవు నీ భర్తను ప్రేమించాలి, క్షమించాలి. నీవు నీ భార్యను ప్రేమించాలి, క్షమించాలి. అప్పుడే కుటుంబం అనేది కట్టబడుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం, దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఇక్కడ ఏమంటున్నారంటే మీరు ప్రార్థన చేయుడి అని అంటున్నాడు. ప్రతి వాని కొరకు మీరు ప్రార్థన చేయాలి. మీ శత్రువు కొరకు, మీ మిత్రుని కొరకు, నీ స్నేహితుని కొరకు, నీ పొరుగువాని కొరకు, నీ బంధువుల కొరకు
అలాగే నీ యొక్క గ్రామము కొరకు, నీ పట్టణము కొరకు, నీ రాష్ట్రము కొరకు, నీ ముఖ్యమంత్రి కొరకు, మంత్రివర్గము కొరకు, ప్రధానమంత్రి కొరకు, దేశంలో ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రుల కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. ప్రధానమంత్రి కొరకు ప్రార్థన చేయాలి. ప్రధానమంత్రితో ఉన్న మంత్రివర్గము కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. దేశం కొరకు నువ్వు ప్రేమించాలి. దేశమును ప్రార్థన చేయాలి. దేశాన్ని నువ్వు ప్రేమించాలి. నువ్వు ప్రేమించిన వాడివి, దేశాన్ని ప్రేమించిన వాడివైతే దేశం కొరకు నువ్వు ప్రార్థన చేస్తావు. కుటుంబాన్ని ప్రేమించిన వాడివైతే కుటుంబం కొరకు ప్రార్థన చేస్తావు. రాష్ట్రాన్ని ప్రేమించిన వాడివైతే రాష్ట్రం కొరకు నువ్వు ప్రార్థన చేస్తావు. ప్రార్థన 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 అనేది లేకపోతే మన జీవితము దీపము లేని ఇంటి వంటిది. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడు నిజంగా. మరి ఈ యొక్క మాటలు ఆదరణ కలిగించే మాటలు. ఈ మాటలు దేవుడు కనువిప్పు కలిగించే మాటలు. మన జీవితానికి కనువిప్పు కలుగుతాయి. మన జీవితానికి అది ఒక వెలుగు బాటగా ఉంటాయి. అందుకే నీ వాక్యము నా పాదములకు దీపము వంటిది, నా త్రోవకు వెలుగు వంటిది అని చెప్పి మరి కీర్తనకారుడు అంటాడు 119లో. ఎందుకంటే మరి దేవుని యొక్క వాక్యము మన జీవితానికి ఎలాంటిదంట? వెలుగు వంటిది. అది దీపము వంటిది. అది వెలుగు చూపిస్తుంది. ఆ వెలుగు బాటలో నడుమని చెబుతుంది. కనుక ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. దేవుని వాక్యము చాలా ప్రాముఖ్యమైనది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి శత్రువును ప్రేమించాలి, శత్రువును క్షమించాలి. నిన్ను హింసించు వారిని, నిన్ను ద్వేషించు వారిని, నీ మీద పగబట్టిన వారిని కూడా నీవు ఏం చేయాలా? ప్రేమించాలా, ప్రేమించాలా, క్షమించాలా, క్షమించాలా. ఎంత మంచి దేవుడు అండి. నిజంగా దేవుని మనం ఆలోచన చేద్దాం. మరి ఈ లోకంలో మరి పాస్టర్స్ చాలామంది మరి ప్రేమిస్తున్నారు, మరి అన్యులను కూడా ప్రేమిస్తున్నారు. కానీ దేవుని ప్రేమను చూపించినప్పుడు మరి అన్యులు గ్రహించలేకపోతున్నారు. నగ్న సత్యాలను చెబుతుంటే ఓర్చుకోలేకపోతున్నారు, తట్టుకోలేకపోతున్నారు. ఎందుకంటే మరి వారి గ్రంథాలలో శత్రువును ప్రేమించండి, శత్రువును క్షమించండి అని ఎక్కడా కనపడదు. కానీ బైబిలు జీవ గ్రంథము, బైబిలు జ్ఞాన గ్రంథము, బైబిలు పరిశుద్ధ గ్రంథము. అందుకే ఈ పరిశుద్ధ గ్రంథములో శత్రువును ప్రేమించుడి, శత్రువును క్షమించుడి అని దేవుని వాక్యం బోధిస్తుంది. అందుకే నగ్న సత్యం చెప్తే ఎవరు కూడా తట్టుకోలేదు. సత్యము అనేది ఈ భూమి మీద ఉండకూడదు అని మరి లోకులు అంటూ ఉంటారు. లోకంలో ఉన్న వాళ్ళందరూ సత్యాన్ని ప్రేమించరు, లోకాన్ని ప్రేమిస్తారు, దేవుని ప్రేమించరు, మరి లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తూ ఉంటారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రేమించడం, క్షమించడం మానవునికి అది బంగారు ఆభరణములాగా ధరించుకోవాలి. హల్లెలూయా! దేవునికి స్తోత్రం, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రేమించడం, క్షమించడం అది కంఠభూషణములుగా. ఒక పురుషుడు ఒక స్త్రీకి మరి తాళి కట్టినప్పుడు ఆ స్త్రీ తన జీవితకాలం అంతా తాళిని ఎలా ఉంచుకుంటుందో అలాగే ప్రేమించడం, క్షమించడం నీ యొక్క జీవితానికి అది కంఠభూషణముగా, అంటే బంగారు ఆభరణములాగా నువ్వు వాటిని ధరించుకున్నప్పుడే నీవు శత్రువును ప్రేమిస్తున్నావు. హల్లెలూయా! దేవునికి స్తోత్రం, దేవుని నామానికి మరి మహిమ కలుగునుగాక. మరి మాటలు మరి మన ఆత్మల నిమిత్తమై దేవుడు దీవించునుగాక, మన ఆత్మలకు అభివృద్ధి కలిగించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. దయచేసి అందరు తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపా కనికరములు కలిగిన దేవా, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ఈ ఉదయకాల సమయంలో ప్రభా ప్రేమించడం, క్షమించడం మాకు నేర్పించారు తండ్రి. శత్రువును ప్రేమించాలన్నావు, శత్రువును క్షమించాలన్నావు ప్రభా. మరి ఆ ప్రేమించే గుణము, క్షమించే గుణము మా ఒక్కొక్కరికి మీరు అనుగ్రహించుమని ప్రార్థిస్తుంటున్నాం. ప్రార్థనా జీవితం లేకపోతే దీపము లేని ఇల్లు వలె చీకటిమయమైపోతుంది జీవితం అంతా. కనుక ప్రభా, మేము ప్రార్థించే వారిగా, శత్రువుల కోసం మేము ప్రార్థించే వారిగా, హింసించు వారి కోసం మేము ప్రార్థించే వారిగా మమ్మల్ని సిద్ధపరచుమని, నీ రాకడ కొరకు కూడా మేమందరము సిద్ధపడి నీ రాకడకై ఎదురు చూచే బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపాటు కలిగించుమని, మా జీవితాలను ప్రభువా దిద్దుకొని ప్రభువా మరి దిద్దుబాటే సిద్ధపాటని నీ వాక్యం సెలవిస్తుంది కనుక ప్రభు ఆ ప్రకారంగా మేము జీవించుటకు మీరు మాకు సహాయం చేయమని అడుగుతున్నాం. కృప వెంబడి కృపను మాకు అనుగ్రహించండి. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డలను ప్రభువా ఆత్మలో ప్రేరేపించండి. ప్రభువా నిజమైన దేవుడు నీవని తెలుసుకున్నట్లు ప్రభువా వారికి కనువిప్పు కలిగించండి.
నాయన మరి నాయన వారిని నడిపించుమని నీ సన్నిధిలోకి ప్రభువా నాయన నీ కృపలో ఆ కుటుంబాలను ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రతి ఒక్క వ్యక్తిని తన జీవితంలో అద్భుత కార్యములు జరిగించండి, తన కుటుంబంలో ఆశ్చర్య కార్యములు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. మహాగరుడా మహోన్నతుడా ప్రభువా మరి నీవే కనికరించి కాపాడి నడిపించుమని అడుగుతూ మా కొరకు తిరిగి రానయున్న నజరేయుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. స్తోత్రం. హల్లెలూయా. ఆశీర్వాదాలు తీసుకున్నాం. మన పరమ తండ్రి అయిన దేవుని నుండి ఆయన కుమారుడైన యేసు క్రీస్తు నుండి పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడును సార్వత్రిక సంఘములకును మనందరికీ ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డలకును సదాకాలము సమాధానము కలుగునుగాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మంచిది. ఈ వాక్యము విన్న ప్రతి ఒక్క బిడ్డలు మరి మీ యొక్క మంచి అభిప్రాయాలు కామెంట్స్ మరి చేయండి. అలాగే మరి యేసు ప్రభువును తెలుసుకోండి. మరి నిజమైన దేవుడని తెలుసుకునే నమ్మండి. బలవంతం ఏమీ లేదు. ఎందుకంటే యేసు క్రీస్తు నిజమైన దేవుడు, సత్యమైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు కనుక ఇలాంటి దేవుడు ప్రపంచంలో ఎవరు లేరు. అందుకే ఆయన మార్గంలో నడవవలనని మరి క్రైస్తవులుగా పాస్టర్లు ఎంతో మంది వాక్యాలను చెబుతున్నారు. మరి అవన్నీ మనకు దాకా వస్తున్నాయంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక నీకు వినబడుతుంది ఈ వాక్యం. కనుక మరి గమనించాలి, మరి దేవుని గ్రహించాలి, దేవుని యొద్దకు రావాలని మీ అందరినీ ప్రభు నామములో వేడుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కృపా దీవెన గాస్పెల్ మినిస్ట్రీస్ మరి మీకు ఎల్లప్పుడూ మరి అందుబాటులో ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మరి మాకు ఫోన్ చేయండి. మేము మరి మీ కొరకు ప్రార్థన చేస్తాం. 8247470073 ఈ నంబర్కు మీరు ఫోన్ చేసినట్లయితే మీ యొక్క ప్రార్థన విన్నపాలు ఏదైనా ఉంటే మాకు చేయండి. మరి మేము మీకు ప్రార్థన చేస్తాం. దేవుడు మీకు సహాయం చేయనుగాక. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్ అందరికీ. గుడ్ మార్నింగ్.